Good afternoon, all of you. Good afternoon, sir. Okay, so మన నిన్న క్లాస్లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో గ్రాస్ యాన్యువల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం ఎట్లా అన్న దాని గురించి మనం మన టాపిక్ డిస్కస్ చేసినాము. చాలా ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసినాము. సో ఈ రోజు కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత మనము మళ్ళీ నెక్స్ట్ ఇంకేమున్నాయో స్టెప్స్ ఏమున్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆ ఫార్ములా ఎవరు చెప్తారు చెప్పండి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఫార్ములా స్క్రీన్ కనిపిస్తుంది కదా. గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఫార్ములా చెప్పండి సార్. మున్సిపల్ వాల్యూ ఫేర్ రెంట్ కంపేర్ చేసుకుంటాం సార్. రెండింటిలో ఏది ఎక్కువ ఉంటుంది ఓకే, అది ఏది ఎక్కువ ఉంటే దాన్ని సిలో గుర్తిస్తాం సార్. ఏది ఎక్కువ ఉంటే దాన్ని సి పాయింట్ లో వేసుకుంటాం సార్. ఎక్కువ ఉండేది ఓకే, అదే సార్ గ్రాస్. తర్వాత దాన్ని స్టాండర్డ్ తో కంపేర్ చేసుకుంటాం సార్. స్టాండర్డ్ తో కంపేర్ చేస్తాము. అక్కడ పైన ఫేర్ రెంట్ అన్నా ఏదైనా వచ్చింటాయి కదా సార్. వచ్చిన ఆన్సర్ స్టాండర్డ్ తో తీసుకుంటే స్టాండర్డ్ తక్కువ ఉంటే తక్కువ దాంతో తీసుకుంటాం సార్. ఎక్కువ ఉంటే ఎక్కువ దాంతో కంపేర్ చేసుకుంటాం సార్. ఎక్కువ ఉంటే ఆన్సర్ ఎక్కువ ఇది సార్. పైన పైన ఆన్సర్ అవుతుంది సార్. కింది తక్కువ ఉంటే పైన ఆన్సర్ అవుతుంది సార్. సార్ మున్సిపల్ వాల్యూ పేరెంట్ లో ఏది అకౌంట్ అది తీసుకుంటాం సార్. తర్వాత వచ్చిన దాన్ని స్టాండర్డ్ రెంట్ తో తీసుకొని దాంట్లో ఏది అకౌంట్ అది తీసుకుంటాం సార్. ఓకే, అది తీసుకున్న తర్వాత యాక్చువల్ రెంట్ తోటి కంపేర్ చేస్తాం సార్. దాంట్లో ఏది అకౌంట్ అదే సార్ ఆన్సర్. ఓకే, సో వచ్చిన దాన్ని మనం ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటాము. దాన్ని ఆ ఎక్స్పెక్టెడ్ రెంట్ ని యాక్చువల్ రెంట్ తో మనం కంపేర్ చేస్తాము. అవును సార్. సో యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేసి ఆ రెండిట్లో ఏది మనకు ఎక్కువ ఉంటే దాన్ని మనం ఎట్లా తీసుకుంటాము, గ్రాస్ యాన్యువల్ వాల్యూగా మనం తీసుకుంటాం కదా. సో ఫెయిర్ రెంట్ ని మున్సిపల్ వాల్యూని రెండింటిని మనం కంపేర్ చేసి ఆ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటాము. ఆ వచ్చిన ఫిగర్ ని స్టాండర్డ్ రెంట్ తో మనం కంపేర్ చేస్తాము. సో కంపేర్ చేసినప్పుడు ఏంటి, ఏది తక్కువ ఉంటే అది స్టాండర్డ్ రెంట్, తక్కువ ఉంటే స్టాండర్డ్ రెంట్, లేదా వచ్చిన వాల్యూ తక్కువ ఉంటే ఆ వచ్చిన వాల్యూ, దాన్ని మనం ఏమంటున్నాము, ఎక్స్పెక్టెడ్ రెంట్ అని మనం పిలుస్తున్నాము. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఆ ఎక్స్పెక్టెడ్ రెంట్ ని యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేసి ఈ రెండిట్లో అంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అండ్ యాన్యువల్ రెంట్, యాక్చువల్ రెంట్, ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తాము, ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ రెంట్, గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని మనం పిలుస్తాము. ఓకే, సో ఈ రోజు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఇప్పుడు చెప్పండి, క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు మున్సిపల్ వాల్యూ 2 లక్షలు, ఫెయిర్ రెంట్ 2,80,000, స్టాండర్డ్ రెంట్ 2,40,000, యాక్చువల్ రెంట్ 3 లక్షలు. ఇప్పుడు పని చేయండి, మీరంతా జస్ట్ ఒక 1 minute లో మీ సొల్యూషన్ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకొని నేను అడిగినప్పుడు ఒక్కొక్కరిని అడిగినంత మీరు ఆన్సర్ చెప్పండి. సరే సార్. క్యాలిక్యులేట్ చేయండి, మీరే క్యాలిక్యులేట్ చేయండి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. మీరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్స్ పెట్టుకొని ఉండండి. నేను అడిగినప్పుడు ఒక్కొక్కరు చెప్పండి ఎవరెవరికి ఏ ఆన్సర్ వచ్చిందో. ఏం వినోద్ సార్, నువ్వేమో అంత గీతలు గీస్తున్నావు. చెప్పు సాయి. ఓ సార్, ఇప్పుడు 24,000 ఉంది కదా సార్. అది లేదు, అది తీసేయండి. ఆ 25,000 ని మర్చిపోండి, ఓన్లీ అక్కడ దాకానే చూడండి మీరు. సార్ 48 lakhs. ఓకే సార్. ఓకే ఓకే, వెయిట్ చేద్దాం, అందరూ చేయని. నేను ఒక్కొక్కరిని అడుగుతా ఆన్సర్ చెప్పండి. ఓకే సార్.
సార్ 25,000 పర్ మంత్ పర్ మంత్ సార్ అది 25,000 పర్ మంత్ అయినా యాక్చువల్ రెంట్ ఇంకా 3 లక్షలే వస్తుందిలే. సార్ 3 లక్షలు ఇచ్చినారు సార్ ఆల్రెడీ దాంతో సంబంధం ఆల్రెడీ ఇచ్చినాడు. అవును సార్. ఇది స్టాండర్డ్ రెంట్ 270. ఓకే చెప్పండి సార్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఒక నలుగురు అడుగుతా, ఆ నలుగురు ఆన్సర్ చెప్పండి. సరే వినోద్ సార్ తర్వాత చెబుతూ. ముని ఆన్సర్ ఎంత వచ్చింది? 30,000 సార్. 3 lakhs సార్. 3 lakhs. మునికి 3 lakhs. మళ్ళా నీకు 3 lakhs సార్. 3 lakhs. సాయి నీకెంత వచ్చింది? 3 lakhs సార్. ఓకే, ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎంత వచ్చింది? వినోద్ నీకెంత వచ్చింది? తెలియదు సార్, ఈ రోజు వచ్చినాను సార్. ఈ రోజే ఫస్ట్ టైం కదా, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటది నీకు. సాయి ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎంత? సార్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎంత? 28,000 2 lakhs 80,000 సార్. ఎక్స్పెక్టెడ్ రెంట్ 2,80,000 అంటున్నాడు సాయి, కరెక్టేనా? సార్ 2,40,000 సార్. 2,40,000 ఎక్స్పెక్టెడ్ రెంట్ సాయి. ఎస్ సార్. ఓకే, సో నువ్వు స్టెప్ 1 ఆన్సర్ చెప్పినావు. ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటే yes sir, yes sir. స్టెప్ 2 ఆన్సర్. ఓకే, మళ్ళా అంతేనా? ఎస్ సార్, కరెక్ట్ సార్. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లము. మీరు ఇది కింది మర్చిపోండి, అంటే 2,45,000 into 9 months 3 months ఇది. ఓకేనా? కింద ఉంది కదా, ఇది మర్చిపోయి ఆన్సర్ చెప్పండి. సార్ ఆన్సర్ 2,40,000 సార్. సార్ 2,40,000. 2,40,000 సార్. ఎవరు చెప్పింది 2,40,000 అని? మల్లన్న సార్. మళ్ళా 2,40,000 అంటున్నాడు. సార్ ఒకసారి చెప్పండి సార్. చెప్తా. రైట్ సార్ 2,40,000 రైట్ సార్. ఓకే ముని 2,40,000 సార్. 2,40,000. 2,40,000 రైట్ ఆన్సర్. ఓకే, సో అంటే ఇక్కడ ఏం చేస్తామంటే వినోద్, ఫస్ట్ మున్సిపల్ వాల్యూ రెంటల్ వాల్యూని మనం కంపేర్ చేస్తాం. ఆ రెండింటిని, మున్సిపల్ వాల్యూ రెంటల్ ఫెయిర్ రెంట్ ని కంపేర్ చేసి ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే ఆ ఫిగర్ మనం తీసుకుంటాం. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది? ఏంటి? ఫెయిర్ కదా, అది ఫెయిర్ రెంట్ వాల్యూ చెప్పు నాకు. 2,80,000. దీన్ని దేంతో కంపేర్ చేస్తామంటే స్టాండర్డ్ రెంట్ తో కంపేర్ చేస్తాము. అంటే ఫెయిర్ రెంట్ ని, అంటే ఆ వచ్చిన వాల్యూ అంటే 2,80,000 ని 2,40,000 తో కంపేర్ చేస్తాము. కంపేర్ చేసి ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంటే ఆ విలువ తీసుకుంటాము. ఏది తక్కువ ఉంది ఆ రెండిట్లో? 2,40,000. 2,40,000. ఆ 2,40,000 ని ఏమని పిలుస్తాం అంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ అని మనం పిలుస్తాము. ఇప్పుడు దాన్ని దేంతో కంపేర్ చేస్తామంటే యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేస్తాము. ఓకే సార్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటాము. ఏది ఎక్కువ ఉంది ఈ రెండిట్లో? యాక్చువల్ రెంట్ సార్. యాక్చువల్ రెంట్ ఎంత ఉంది చూడు. యాక్చువల్ రెంట్ సార్ స్టాండర్డ్ రెంట్ ఎక్కువ ఉంది సార్. సో ఆ వాల్యూని మనం తీసుకొని ఏమని చెప్తాం, దాన్ని గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని మనం పిలుస్తాము. గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని పిలుస్తాం అన్నమాట. సో ఇట్లా మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసేది ఉంటది. ఓకేనా? తర్వాత మనం ఇప్పుడు ఏంటంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూలోంచి మనము మున్సిపల్ ట్యాక్సెస్ ని తీసేయాలి. గ్రాస్ యాన్యువల్ వాల్యూలోంచి మనము మున్సిపల్ ట్యాక్సెస్ ని మనము తీసేసేయాలన్నమాట. తీసేస్తే మనకి ఏమొస్తుంది అంటే నెట్ యాన్యువల్ వాల్యూ మనకు వస్తుంది. నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది అనమాట. ఏం తీసేయాలి? గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఏం సాయి? 40,000 సార్ ఆన్సర్. నెట్ వాల్యూ. నేనేమన్నా మున్సిపల్ ట్యాక్సెస్ అన్నా, మున్సిపల్ వాల్యూ కాదు.
ఓకే సార్ ఓకే సార్ మున్సిపల్ ట్యాక్సెస్ అంటే మనం ఏంటి, సపోజ్ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే ప్రతి ఇంటికి మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారంటే కొంత పన్నుని విధిస్తుంటారు అనమాట. ఆ పన్ను కట్టేది ఉంటది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినాం కదా. ఈ ప్రాబ్లం లో గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత, 2,25,000. 2,25,000. సపోజ్ ఒక 10,000 మున్సిపల్ ట్యాక్సెస్ ఉన్నాయి అనుకోండి. మళ్ళా మ్యూట్ లో పెట్టి మళ్ళా మ్యూట్ లా. ఓకే ఓకే. పిల్లలు mute లో పెట్టు. పిల్లలు అరుస్తున్నారు. మళ్ళా నన్ను మాట్లాడాలనుకున్నప్పుడు ఆ అన్మ్యూట్ చేసేసుకొని మాట్లాడే. సో 2,25,000 గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఒకవేళ 10,000 రూపాయలు మున్సిపల్ ట్యాక్సెస్ ఉన్నాయి అనుకోండి. 10,000 రూపాయలు మున్సిపల్ ట్యాక్సెస్ ఉంటే మనం ఏం చేస్తాము, ఆ మున్సిపల్ ట్యాక్సెస్ ని తీసేస్తాము. అప్పుడు ఎంత అవుతుంది నెట్ యాన్యువల్ వాల్యూ? 2,15,000. 2,15,000 మనకి ఏమవుతుంది, నెట్ యాన్యువల్ వాల్యూ మనకి అవుతుంది అనమాట. నెట్ యాన్యువల్ వాల్యూ మనకి అవుతుంది. సో ఇప్పుడు వరకు మనము గ్రాస్ యాన్యువల్ వాల్యూ అయితే క్యాలిక్యులేట్ చేయడం మనందరికి వచ్చింది. ఐ మీన్ మీ అందరికి కూడా గ్రాస్ యాన్యువల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం వచ్చింది, అవునా? ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఇక్కడ ఉంది. మీరు ఏం చేస్తారంటే నెట్ యాన్యువల్ వాల్యూని కూడా క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు ప్రాబ్లం ఇచ్చిన మున్సిపల్ ట్యాక్సెస్ వేస్తున్నా. ప్రాబ్లం కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. మున్సిపల్ ట్యాక్సెస్ వచ్చేసి 2,000. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, నెట్ యాన్యువల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయండి. సార్ సార్ 12,000 వస్తుంది సార్. 12,000 సార్. 12,000. ఎస్ సార్ 12,000 మొత్తం. చూస్తున్నాగండి. 15,000 Annual 13. ఓకే 12,000 అన్నారు. Yes, sir. మళ్ళా నీకెంత వచ్చింది? మళ్ళా 12,000 సార్. మున్సిపల్ ట్యాక్స్ 12,000. యాక్చువల్ రెంట్ లో నుంచి 2,000 తీసేస్తే 12,000 వస్తుంది సార్. ఓకే సో 14,000 అది. ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నా, వాల్యూస్ నేను చేంజ్ చేస్తా. వినోద్ నువ్వు కూడా క్యాలిక్యులేట్ చెయ్యి. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. అదే 12,000 వస్తుంది సార్. సార్ అదే 12,000 సార్. అదే 12,000 కాదు సార్ 12,000 సార్. సార్ 12,000 సార్. జీరో. ఒక్కసారి స్టెప్ వైజ్ గా చేసుకుంటారండి. మళ్ళా చేసినాం సార్. కరెక్టే సార్. 12,000 కరెక్టేనా? కరెక్ట్ సార్. సెంటర్ లో జీరో వస్తుంది సార్. రైట్ సార్. ఓకే మళ్ళా సార్ ఆన్సర్ ఎంత చెప్పు? 12,000 సార్. ఫస్ట్ ఏంటి 12,000 సార్. సరే నేను మీతో చెప్పిస్తా ఆన్సర్. ఇప్పుడు ఫెయిర్ రెంట్ ఎంత ఉంది? 12,000 సార్. 12,000 వాల్యూ 15,000. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే దాన్ని మనం తీసుకోవాలా? 15,000 సార్. ఏది ఎక్కువ ఉంది? 15,000 ఎక్కువ ఉంది. 15,000 ఉంది. దీన్ని మనం దేంతో కంపేర్ చేయాలి? స్టాండర్డ్ రెంట్ తో. స్టాండర్డ్ రెంట్ తో. ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది తీసుకోవాలి. ఇంకా రెండు ఒకటే ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి తీసుకోవాలి. ఏదన్నా తీసుకోవచ్చు. అంటే 15,000 అవుతుంది. ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎంత? 15,000. 30,000 సార్. ఎక్స్పెక్టెడ్ రెంట్ వచ్చేసి 15,000. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ ఎక్స్పెక్టెడ్ రెంట్ ని యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేస్తే అంటే 15,000 14,000 రెండిట్లో ఏది ఎక్కువ? సార్ ఆన్సర్ 13,000. 15,000. 15,000 లో మున్సిపల్ ట్యాక్సెస్ ఎంత ఉన్నాయి? 2,000 తీసేయాలి. 2,000. ఆన్సర్ ఎంత వస్తుంది? 13,000. 13,000. ఎస్ సార్ 13. 13,000. ఓకే అర్థమైందా? ఓకే సార్. ఓకే సార్. ఓకే
ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం నేను వాల్యూ చేంజ్ చేస్తున్నా సేమ్ లో మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. సార్ 14,500 వస్తుంది సార్. 14,500 ఓకే. మునేంద్ర 14,500 అంటున్నాడు. ఎస్ సార్ 14,500. కరెక్టా సార్? ఓకే 14,500. వినోద్ సార్ అంతే సార్. వీరేష్ సార్ ఇది ఒకసారి చెప్పండి సార్. సార్ వీరేష్ అంటే ప్రాబ్లం మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను తర్వాత చెప్తాలే. అంటే ఇక్కడ మనం ఓకే వినోద్ నీకు అర్థమైంది కదా ప్రాబ్లము? అర్థమైంది సార్. ఓకే సో అంటే ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తాము, నెట్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాము. సరే ఇప్పుడు గ్రాస్ యాన్యువల్ వాల్యూ చెప్పండి ఈ ప్రాబ్లం లో. గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంతనో చెప్పండి. 16,500 సార్. 60,500 సార్. 16,500. ఓకే ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎంత? 16,000 సార్. 16,000 ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటున్నాడు, కరెక్టేనా సార్? 17,000 సార్. ఎక్స్పెక్టెడ్ రెంట్ 17,000 వినోద్? అవును సార్. ఓకే వినోద్ 17,000 అంటున్నాడు, సాయి నువ్వేమో 16,000 అంటున్నావు. ఎక్స్ప్లెయిన్ చేయి వినోద్ కి. 16,000 సార్ ఇప్పుడు ఫస్ట్ సార్ ఫేర్ రెంట్ ని మున్సిపల్ రెంట్ ని తీసుకుంటాం సార్. ఓకే కంపేర్ చేస్తే ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటాం సార్. 17,000 ఎక్కువ ఉంది కాబట్టి 17,000 తీసుకుంటాం సార్. తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టాండర్డ్ రెంట్ కి అది దగ్గరకు వస్తాం సార్. ఇవి రెండు కంపేర్ చేస్తే ఏది తక్కువ ఉంటే అది కంపేర్ తీసుకుంటాం చేస్తే సార్. దాన్ని ఏమంటారు సార్? సో కంపేర్ చేస్తే ఎంత వస్తది? 16,000 వస్తుంది సార్. సో ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎంత? 16,000. వినోద్ ఫస్ట్ తక్కువ మనం ఉంటే అది సార్. ఎక్స్పెక్టెడ్ ఏది రెంట్ తక్కువ ఉంటే అది సార్. యా సో మున్సిపల్ రెంట్ ని ఫెయిర్ రెంట్ ని కంపేర్ చేస్తాము, ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటాము. ఆ వచ్చిన వాల్యూని స్టాండర్డ్ ఎంతో కంపేర్ చేస్తాము, ఏది తక్కువ ఉంటే అది తీసుకుంటాము. సో తక్కువ ఉన్న దాన్ని మనం ఇక్కడ ఏమైనా పిలుస్తున్నాము? ఎక్స్పెక్టెడ్ రెంట్ అని పిలుస్తాం. ఓకేనా వినోద్? ఓకే సార్. ఓకే అర్థమైంది కదా? అర్థమైంది. సో మళ్ళీ ప్రాబ్లం వాల్యూస్ అన్ని కూడా చేంజ్ చేస్తున్నా. ఇదొక ప్రాబ్లం చేయండి, తర్వాత చూద్దాము. గ్రాస్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. 30,000 సార్. సార్ 30,000 సార్. 30,000. 30,000 అవును సార్. సార్ 30,000 సార్. ఓకే అందరికి 30,000 వచ్చిందా? అవును సార్. ఎస్ సార్. ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎంత సార్? ఎక్స్పెక్టెడ్ రెంట్ 30,000 సార్. ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎక్స్పెక్ట్ రెంట్ 1,000 సార్. 32 సార్. 1,000 సార్. 1,000 సార్. 1,000 లేదు. ఏ వినోద్? 1000 లేదురా బాబు. సార్ సార్. ఎక్స్పెక్టెడ్ రెంట్ 30,000 సార్. 30,000. వినోద్ వచ్చిందా 30,000? లేదు సార్. ఎక్స్పెక్టెడ్ రెంట్ అని దేన్ని అంటున్నాము? స్టెప్ 2 లో ఆన్సర్. అవును సార్. Yes, sir, 32. స్టెప్ 2 ఆన్సర్ ని మనము ఎక్స్పెక్టెడ్ రెంట్ అని మనం పిలుస్తాము.
ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. సార్ 29,000 వస్తుంది సార్. ఎంత? 29,000. 30,000 సార్. 29,000 ఎవరు అన్నారు? సార్ ముని. ఓకే, ఒకసారి చూడండి. సాయి ఎంతనో నువ్వు? 30 సార్. 30,000 అంటున్నాడు సాయి. లేదు సార్ 29,000 సార్. 29,000 అంటున్నాడు మునేంద్ర. ఓకే, మళ్ళా నీకు వినోద్ నీకు 30 సార్ 30,000 సార్. మళ్ళా 30,000 వచ్చింది. మునేంద్ర నీకెందుకు 29,000 వస్తుంది? సార్ స్టాండర్డ్ రెంట్ మున్సిపాలిటీ వాళ్ళు ఏది పెద్ద ఉంటే అది తీసుకుంటాం కదా సార్. స్టాండర్డ్ రేట్ సెకండ్ స్టెప్ సార్. అది ఫస్ట్ మున్సిపల్ వాల్యూ ఫైర్ రెంట్ తీసుకోవాల్సింది. అవును సార్, అవును సార్. పేరు రెంట్. అవును సార్, అవి పిఎల్ రివార్డేషన్ కోసం ముందు కన్సిడర్ చేయాలి సార్. నేను ఓకే ఎప్పుడు సార్, ఓకే. కావాలనే చేసిన. అంటే ప్రతి లెక్కలో ఇట్లా ఇవ్వడు కదా, అంటే ఆర్డర్ వైజ్ ఇవ్వడు కదా, ఎట్లా అంటే ఇట్లా ఇస్తాడు. మనం Yes, sir. మాత్రం Okay, ఏంటి sir. ఫాలో కావాలి? ఫస్ట్ మున్సిపల్ వాల్యూ, ఫెయిర్ వాల్యూ రెండింటిని కంపేర్ చేసుకోవాలి. Yes, sir. మున్సిపల్ వాల్యూ, ఫెయిర్ వాల్యూ అంటే అది పైన కింద పైన ఎట్లానే వేసుకో. ఏ రెండింటిని కంపేర్ Okay, చేయాలి? sir. ఫస్ట్ మున్సిపల్ వాల్యూ, ఫెయిర్ Municipal వాల్యూ value. రెండింటిని కంపేర్ చేసి రెండింటిలో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటాము. ఆ వచ్చిన వాల్యూని స్టాండర్డ్ రెంట్ తో కంపేర్ చేసి ఏది తక్కువ ఉంటే అది తీసుకుంటాము. దాన్ని ఏమంటాము? వచ్చిన వాల్యూని ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటాము. ఎక్స్పెక్టెడ్ రెంట్ ని యాక్చువల్ రెంట్ తో మనం కంపేర్ చేస్తాం. కంపేర్ చేసి వచ్చిన వాల్యూని మనము గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని పిలుస్తాము. Yes, sir. ఓకేనా? Okay, సో okay. కన్ఫ్యూజ్ Okay, sir. కాకండి. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. నేను వాల్యూ మారుస్తున్నా. చెప్పండి ఆన్సర్. సార్ 35,000 సార్. 35,000 ఆన్సర్. అంతేనా? అంతే సార్. అంతే సార్. ఓకే, నేను మళ్ళా వాల్యూ చేంజ్ చేస్తా. మున్సిపల్ ట్యాక్సెస్ కూడా వేస్తా, మీరు ఆన్సర్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి. మున్సిపల్ ట్యాక్సెస్ కూడా వేస్తా. Yes, sir. ఆన్సర్ చేయండి. 40 సార్ Oh. 48,200 సార్. 47,500. 48,000 44,000 44,500 సార్ 45,500 సార్. ఎస్ సార్, Okay. 45,500 సార్, కరెక్ట్. ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎంత? 45,500. ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ Expected rent సార్ 45,000 సార్. 45,000. ఎస్ సార్. మునేంద్ర ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎంత? సార్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎక్స్పెక్టెడ్ సార్ 45,000 సార్. మళ్ళా వీళ్ళిద్దరు కరెక్ట్ చెప్తున్నారా? నాకేమో రాంగ్ అనిపిస్తుంది. కరెక్టే కదా సార్? ఓకే, వినోద్ కరెక్టేనా? కరెక్టే సార్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ 45,000. నెక్స్ట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత? సార్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత? 48,500 సార్. గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత? 48,000 48,500 సార్. 48,500. 48,500. ఓకే, వెరీ గుడ్. నెట్ యాన్యువల్ వాల్యూ 45,500. 45,500 సార్.
అవును సార్. 45,000 అంటే ఏంటి ఆన్సర్ ఎట్లా వస్తుంది? 48,500 48,500 మైనస్ మైనస్ 3,000 3,000 ఈజ్ ఈక్వల్ టు 45,500. 45,500. 500. ఎస్ సార్. యా ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. ఓకే, మీకు అందరికి ఇప్పుడైతే గ్రాస్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో తర్వాత నెట్ యాన్యువల్ వాల్యూ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. సార్ మ్మ్. సార్ గ్రాస్ ఎక్స్పెక్టెడ్ సార్ అది వచ్చేది ఏంటి సార్? మున్సిపల్ వాల్యూని ఫేర్ రెంట్ ని కలిపితే ఎక్స్పెక్టెడ్ రెంట్ వస్తుందా సార్? కాదు. మున్సిపల్ వాల్యూని Annual. ఫెయిర్ రెంట్ ని కంపేర్ చేస్తే ఒక వాల్యూ, ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది ఒక వాల్యూ వస్తుంది కదా. అవును సార్, ఆ వాల్యూని స్టాండర్డ్ తో కంపేర్ చేస్తాం కదా సార్, దానికి పేరు కంపేర్ ఉంటుంది కదా సార్. చేస్తాము. అది రెండిట్లో అవును సార్. ఏది తక్కువ వస్తే ఆ వాల్యూని మనం అవును ఏమని సార్. పిలుస్తామంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ అని మనం పిలుస్తాం. ఎక్స్పెక్టెడ్ సరే సార్. Okay. అంటే అంతకు ముందు ఒక పేరు రాదా అని డౌట్ వచ్చింది సార్. ఆ స్టెప్ 2 తర్వాత- లో వచ్చిన ఆన్సర్ ని మనము ఎక్స్పెక్టెడ్ రెంట్ అని మనం పిలుస్తాం. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో మీకు క్యాలిక్యులేట్ చేయడం అంతా బాగానే వచ్చింది. అఫ్ కోర్స్ మీరు బాగానే చేస్తున్నారు ఇక్కడ వరకు ప్రాబ్లమ్స్. మనం ఇందులోనే మనకు కొంచెం డీప్ గా వెళ్దాం ప్రాబ్లమ్స్ లోకి. డీప్ గా అంటే ఏంటంటే ప్రాక్టికల్ రియాలిటీ చూద్దాము. ఏంటి రియాలిటీ? ప్రాక్టికల్ రియాలిటీ అంటే ఇప్పుడు ప్రతి ఇల్లు సంవత్సరం మొత్తానికి అద్దెకి ఇచ్చింటారా? లేదు సార్, కొన్ని నెలలే సార్ ఇచ్చేది, కొంతమంది ఇచ్చిన వాళ్ళు ఇస్తారు సార్. అంటే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది, ఒక ఆయన రెంట్కి వచ్చి ఉంటాడు. సపోజ్ అంటే జనవరి 1వ తారీఖు జాయిన్ అయినాడు అనుకో, అంటే మన ఇంట్లోనే జనవరి 1కి జాయిన్ అయినాడు. జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం కదా, అవును సార్. జూలైలో ఆయనకు ట్రాన్స్ఫర్ వచ్చి ఏం చేసినాడంటే ఈ నెల చివరి వరకు ఉన్నాడు, జూలై నెల చివరి వరకు ఉన్నాడు. తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి కర్నూలు పోయినాడు అనుకో, అప్పుడు మన ఇల్లు ఖాళీగా ఉంటుందా, వేరే వాళ్ళకి ఇచ్చింటామా? ఖాళీగా ఉంటుంది సార్. మనం వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. లేదా వేరే వాళ్ళు ఎవరు జాయిన్ కాలేదు అనుకో మన ఇంట్లో, మన ఇల్లు ఖాళీగా ఉంటది కదా డెఫినెట్ గా. అంటే 7 నెలలు మాత్రమే మనం అద్దెకి ఇచ్చినాము, రిమైనింగ్ 5 నెలలు మనం అద్దెకి ఇవ్వలేదు. అంటే అక్కడ ఇల్లు ఏమైంది, ఖాళీగా ఉన్నట్టు, అంటే ఇల్లు వేకెంట్ గా ఉన్నట్టు. అవునా? అంటే ఇల్లు ఉన్న తర్వాత మనము ప్రతిసారి 12 నెలలకు మనం అద్దెకి ఇచ్చిండకపోవచ్చు. కొన్నిసార్లు మధ్యలో మనం కొన్ని రోజులు కొన్ని నెలలు ఖాళీగా ఉంచాల్సి వస్తుంది. అవునా? ఉంచుతారా ఖాళీగా? సార్ అది సహజంగా ఏర్పడుతుంది. మీరు ఇంకా బలవంతంగా వేరే వాళ్ళని తీసుకుని వచ్చి మీ ఇంట్లో పెట్టలేరు కదా అద్దె కట్టమని. ఎవరైనా ఇష్టం ఉంటే జాయిన్ అవుతారు, ఇష్టం లేకుంటే జాయిన్ కాదు. సో ఇప్పుడు నేను ఉంటున్న ఇంట్లో నేను అప్పుడు అద్దెకి పైన ఒక ఇల్లు ఖాళీగా ఉండే, ఆ ఇంటిలో 3 నెలల వరకు ఎవరు జాయిన్ కాలే అనమాట. అంటే అంతవరకు వేరే వాళ్ళు ఉండి లాస్ట్ 3 మంత్స్ నుంచి ఎవరు లేరు ఆ ఇంట్లో. ఇప్పుడు ఆ ఇల్లు సంవత్సరానికి ఇచ్చినట్ట, 9 నెలలకే అద్దె తీసుకున్నట్ట? 9 నెలలకే కదా, అంటే 3 నెలలు ఖాళీగా ఉన్నట్టు. ఇప్పుడు మనం చూడండి యాక్చువల్ రెంట్ ఎంత అనుకుంటున్నాం మనము. సపోజ్ నెలకు ఎంత ఉందంటే నెలకు 4,000 అనుకోండి, నెలకు 4,000 అనుకో, ఇంటూ మనం ఎంత వేసుకోవాలి, యాక్చువల్ రెంట్ ఎంత వస్తుంది మనకి? లేదా 5,000 వేసుకుంటారా? 10,000 వేసుకుందారులేండి, మీ క్యాలిక్యులేషన్ ఈజీ ఉంటుంది. 10,000 అనుకోండి నెలకు. నెలకు 10,000 అయితే సంవత్సరానికి ఎంత అవుతుంది? 1,20,000 అవుతుంది. అంటే యాక్చువల్ రెంట్ మనం ఎంత వేసుకోవాలి? 1,20,000 వేసుకోవాలి. అవును సార్. ఓకేనా? ఒకవేళ 10 నెలలే ఉన్నారనుకోండి, 2 నెలలు ఖాళీ ఉంది అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలే వస్తుంది అనమాట. సో ఇలాంటి సందర్భంలో మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? కానీ స్టాండర్డ్ రెంట్ మాత్రం సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేసి ఉంటారు, మున్సిపల్ వాల్యూ సంవత్సరానికి ఇచ్చింటాడు, ఫెయిర్ రెంట్ కూడా సంవత్సరానికి ఇచ్చింటాడు, యాక్చువల్ రెంట్ ఏమో 10 నెలలకే ఇచ్చినాడు. మనం ప్రాబ్లమ్స్ ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, సొల్యూషన్ ఎట్లా కనుక్కోవాలి, ఇది ఒకటి. ఇంకొక సంఘటన ఏం జరగవచ్చు అంటే పాసిబుల్ సంఘటన చెప్తున్నా.
12 నెలలకు రెంట్కి ఇచ్చింటాము. ఓకేనా? అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు రెంట్కి ఇచ్చినాము. ఆయన ఏం చేసినాడంటే అక్టోబర్ వరకు రెంట్ కడుతూ వచ్చినాడు. నవంబర్ నెల రెంట్ అడిగితే ఏమన్నాడంటే నెక్స్ట్ మంత్ ఇస్తా అన్నాడు. డిసెంబర్ అడిగితే కూడా ఏమని చెప్పినాడంటే నెక్స్ట్ మంత్ ఇస్తా అని చెప్పినాడు. ఓకేనా? నవంబర్ది డిసెంబర్ది రెంట్ ఇవ్వలేదు మనకి. తర్వాత జనవరిలో అడిగితే ఇంకా నేను ఇవ్వనని కూడా చెప్పినాడు. ఓకేనా? దాన్ని మనం ఏమంటామంటే అన్రియలైజ్డ్ రెంట్ అని మనం పిలుస్తాము. టైం అయిపోతుంది. ఈ క్లాస్ నేను టుమారో డిస్కస్ చేస్తా. ఓకేనా? డీప్ గా డిస్కస్ చేద్దాం. ఈ రెండు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మీరంతా వెబినార్ జాయిన్ కండి. 5:30కు వెబినార్ ఉంది చూడండి. 5:20 కల్లా జాయిన్ కండి. సార్ లింక్ పంపిస్తున్నాడు కదా, ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ కండి. సరేనా? ఆ ఫామ్స్ కూడా ఉన్నాయి చూడు, ఫిల్ చేయి. ఫిల్ చేసి మర్చిపోకండి, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా